ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మ్లో ఉన్న పెద్ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అదేనండి. మనం వర్క్ చేస్తున్నాము కానీ డబ్బులు రావట్లేదండి. ఎందుకు అంటే మన సరైన ప్రాపర్ అగ్రిమెంట్ కానీ లేకపోతే ప్రాపర్ అకౌంటింగ్ కానీ ఇవి లేకపోతే కష్టమవుతుంది. క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి, కానీ మనకి క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నారు కానీ ఈ దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్లో పైకి పెద్ద పెద్ద ఫర్మ్స్ అని చెప్తున్నారు కానీ లోపల చేసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. టర్న్ ఓవర్ వైజ్ ఎట్లా అండి, మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యారా? ఎట్లా టర్న్ ఓవర్ అంటే రాధ్యాకి స్టార్ట్ చేసే వరకు మేము 1 crore అలాగా బిజినెస్ చేసామండి. రాధ్యా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్టే మాది డిజాస్టర్. అది అంటే ఏంటంటే ఈగోస్తో ఆ ప్రాబ్లం మీద అయితే మేము దాన్ని ఇంకా కూడా దాన్ని నడుస్తుంది, దాన్ని మాట్లాడకూడదు. తర్వాత మేము నిదానంగా లాస్ట్ ఇయర్ వరకు లాసెస్లో నడిచింది. 5-6 crores బిజినెస్ చేసిన రొటేషన్ చేసినా కానీ ఈ ఇయర్ మేము ఆల్మోస్ట్ 10 crores రీచ్ అయ్యాము. ఈ ఇయర్ హోప్ఫుల్లీ మేము కొంచెం తింటాము డబ్బులు అన్నది చూడగలుగుతున్నాం. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం, వైజాగ్లో ఉన్న ఆల్మోస్ట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులన్నీ కూడాను మేము హ్యాండిల్ చేసాము. నాకు ఒకటే ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే వైజాగ్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, విజయవాడ మామూలు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, డిజైన్డ్ బై క్రిదా, ఎగ్జిక్యూటెడ్ బై ఆదిత్య. అప్పుడు ఇప్పుడు రాధ్య అయింది. ఆ టైంలో 2008 టైంలో 18 టైంలో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓవరాల్ గ్రూప్ ఎంప్లాయీస్ ఎంత? ఎంప్లాయీస్ అంటేనండి మా దాంట్లో 10 members ఉంటాం మేము పర్మనెంట్. తర్వాత ఒక్కొక్కసారి అది 10 నుంచి 100-200 వరకు కూడా వెళ్తాం. అది ఎప్పటికప్పుడు ఆ గ్రూప్స్ని తీసుకుంటూ ఉంటాం మనకు వచ్చిన కాంట్రాక్ట్ని బట్టి దీన్ని పెట్టిందండి. రైట్ అండి. ఇప్పుడు మహిళా ఎంటర్ప్రెన్యూర్లకి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ అంటే? మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి టాప్ 3 అంటే నేను ఇలా చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలియదండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి జాబ్స్ చేయాల్సి వస్తుంది. కానీ జాబ్స్ చేసినాక ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం అనేది కుదరట్లేదు. నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా 30 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటి అంటే మనము కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. డబ్బులు రాకపోవడం, మంత్లీ శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ప్లస్ పిల్లల్ని చూసుకున్నాం అన్నది అయితే మాత్రం ఎంటర్ప్రెన్యూర్గా ఉంటేనే ఉంటుంది. మా అప్పుడు లేవు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సో మీరు ఎన్ని రకాలైనా చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ అండ్ ఎంపతి ఉండాలి. ఈ రోజుకి ఈరోజు ఎదిగిపోదాం, ఈరోజు మనం పెట్టిన డబ్బులు రావాలంటే ఏ బిజినెస్లను సాధ్యం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే కొందరిని చూసి వీళ్ళు ఇలా ఎదుగుతున్నారు, మనం ఎదగాలి అనుకుంటే కుదరదు. కొందరికి ఏంటంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ కష్టము, దాంతోపాటు కొంచెం అదృష్టం కూడా ఉండి వాళ్ళు కొందరు పైకి వస్తున్నారు. కానీ అందరూ వాళ్ళని చూసి మనం ఇలాగ అవ్వాలి అనుకోకూడదు. మనకెంత తాహతుంది, మనం ఎంత చేసుకోగలుగుతాం, మనం దాన్ని ఎలా పెద్ద పైకి తీసుకురాగలుగుతాం అన్న పేషెన్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా సాటిస్ఫాక్షనరీ ఇది అనేది నా ఉద్దేశం అండి.